లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ మన పృథ్వీరాజ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు వైసీపీ గురించి అని చాలా మంది కూడా కనెక్ట్ అవుతున్నారు. ఎట్లా అంటే సినిమాలో ముందుగా 150 గొర్రెలు ఉండే లాస్ట్ కి 11 గొర్రెలు మిగిలాయని. సో దీన్ని వైసీపీ వాళ్ళు చాలా కనెక్ట్ అవుతున్నారు. సో ఈ వ్యాఖ్యలు కరెక్టే అంటారు ఒక సినిమా ఈవెంట్ కి పోయి? అంటే వైసీపీ వాళ్ళు సినిమా ఈవెంట్లో పృథ్వీరాజ్ గారు చేసిన వ్యాఖ్యల్ని తప్పు పట్టచ్చు, తప్పులేదు. కానీ వాళ్ళ పాత విధానం ఏమైతే ఉందో ఇటు కూల్చేస్తాం, కాల్చేస్తాం, ఆపేస్తాం, ఇలాంటి తప్పు మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే ఒక ఆర్టిస్టు ఒక డైలాగ్ ఆడినప్పుడు ఆ ఆర్టిస్ట్ని విమర్శించండి, రాజకీయంగా లేకపోతే జనసేన పార్టీనో కూటమి పార్టీని విమర్శించండి. సినిమా ఆపేస్తాం అంటున్నారంటే అవును, ప్రొడ్యూసర్ ఏం తప్పు చేశాడు? మీరు కావాలని మాట్లాడించారు, ఇంకా మేము సినిమాని చూడము, సినిమాని ఆపేస్తాం, బాయ్కాట్ చేస్తామని అంటున్నారు వైసీపీ వాళ్ళు. ఎవడు కావాలని మాట్లాడించాడు? ఇక్కడ నేను మాట్లాడుతున్నానంటే నా అంతర్గతం. అవును అవును, మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను. అవును, వాళ్ళు కూల్చివేతల ప్రభుత్వం, నాశనం చేసే ప్రభుత్వం నుంచి విముక్తి పొందారు ఇప్పుడు ప్రజలు. అదే ధోరణి ఫస్ట్ ఏం చేశారు వాళ్ళు? ప్రజావేదిక కూల్చేశారు. అన్ని కోట్ల రూపాయలు పెట్టిన గవర్నమెంట్ ధనాన్ని స్టార్టింగే రావడమే కూల్చేశారు. ఇప్పుడు కూడా అదే ధోరణి, ఆ మదం దిగలేదు ఇంకా వాళ్ళకి. కాల్చేస్తాం, కూల్చేస్తామంటే, ఆపేస్తామంటే ప్రొడ్యూసర్ ఏం తప్పు చేశాడండి బాబు? ఆ పృథ్వీరాజ్ని విమర్శించండి, లేకపోతే ఎవరైతే ఆ మాట రాశాడో వాడిని విమర్శించండి. అంతేగాని ఆపేస్తామని చెప్పి హీరోకి నష్టం కలిగించేదో సినిమాకి నష్టం కలిగించేదో మానేయండి. ఇంకా ఆపేయడాలు, తీసేయడాలు, కోసేయడాలు ఆపేయండి. ఆపేసి హాయిగా బ్రతకండి. బ్రహ్మాండమైన ఆస్తులు సంపాదించుకున్నారు. ఓవరాల్గా ఇప్పుడు పృథ్వీరాజ్ గారు ఎప్పటి నుంచో ఉన్నారు ఇండస్ట్రీలో, అంత అనుభవం ఉన్న వ్యక్తి ఒక సినిమా ఈవెంట్కి పోయి రాజకీయాల గురించి మాట్లాడడం కరెక్టేనా? ఆయన స్వతహాగా కమేడియన్, ఎవరన్నా నవ్వుతే 4 మాటలు చెప్పే స్వభావం ఉన్న వ్యక్తి. ఒక మాట మాట్లాడాడే అనుకో, నువ్వేమనాలే? తప్పు పృథ్వీరాజ్, నువ్వు చేస్తున్న తప్పు, జనసేన పార్టీ ఆడిస్తుంది నాటకం అని చెప్పి విమర్శించు, తప్పులేదు. సినిమా నాపడానికి నువ్వేవాడు? సినిమా వాళ్ళతో పెట్టుకున్నవాడంతా నాశనం అయిపోయారు. ముందు ఒకసారి నాశనం అయిపోవు, ఇంకా 11 కూడా కాదు, ఇంక 2 వస్తాయి నాకు తెలిసి. ఎందుకంటే వర్ణనే మానేయాలి అసలు. ఆ బెదిరింపు సెక్షను, ఆ భయపెట్టడం, ఆ ప్యాక్షనిజం, ఇలాంటివన్నీ మానేయాలి. మానేసి నువ్వు అవతల వ్యక్తిని ఏమైనా విమర్శించాడో ఆ వ్యక్తిని విమర్శించండి. సినిమా వాళ్ళతో పెట్టుకుంటే ఏం జరిగిందో తెలుసు కదా. 11 వచ్చాయి, నేను ఉంటా మాట 11 రావడం కరెక్ట్ కదా. మరి ఇప్పుడు కూడా కాలుస్తాం, కూలుస్తాం, ఆపేస్తాం అంటే ఆ 11 కూడా రావు, 2 వస్తాయి. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాజకీయం చేసుకోవాలా. సో ఓవరాల్గా ఆయన మాట్లాడిన మాటలు రైట్ అంటారా, రాంగ్ అంటారా? పృథ్వీరాజ్ గారు మాట్లాడకుండా ఉండవలసింది. ఎందుకంటే ఎందుకు ఏదో రాజకీయం బయట మీరు చేసుకుంటున్నారు కదా, అలా చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. మళ్ళీ ఈ పేటీఎం వాళ్ళంతా వచ్చి మళ్ళీ చిరంజీవి గారిని విమర్శించడం, పవన్ కళ్యాణ్ విమర్శించడం, ఆ మాట నువ్వు అన్నందువల్లే కదా విమర్శిస్తారు. అది కరెక్ట్ కాదు, వీళ్ళది కరెక్ట్ కాదు, ఆయనది కూడా కరెక్ట్ కాదు నా దృష్టిలో. హాయ్ బ్రో, నా లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ మన పృథ్వీరాజ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. చాలా మంది వైసీపీ వాళ్ళు వాళ్ళ గురించే చేశారని అనుకుంటున్నారు. అంటే సినిమా స్టార్టింగ్ లో 150 గొర్రెలు ఉంటాయి, లాస్ట్కి వచ్చేసరికి 11 గొర్రెలు ఉంటాయి. సో ఈ వ్యాఖ్యలు కరెక్టే అనుకుంటున్నారా మీరు? అవును, అది వైసీపీ వాళ్ళ గురించి అన్నాడు. అది ఎందుకంటే ఇంతకుముందు వైసీపీలో ఉన్నప్పుడు ఏదో చేశాడని చెప్పి పార్టీ నుంచి బహిష్కరించారు కదా, అందుకోసం అతను వైసీపీ గురించి అన్నాడు. మళ్ళీ విశ్వసేన్ గారు చెప్పారు కదా, ఇట్లా అతను ఏమన్నా మాకు సంబంధం లేదు, మా వాళ్ళు నటించాడు కాబట్టి స్టేజ్ మీద వచ్చి మాట్లాడాడు, అప్పుడు నేను లేను, ఉంటే కూడా మైక్ నేను లాక్కునేవాడిని అని చెప్పేసి అతనికి కూడా తెలుసు. జగన్ అదే ఇట్లా అన్నం తప్పని చెప్పేసి అతను కూడా అడిగాడు కదా, అదైతే అతను వైసీపీ వాళ్ళనే అన్నది. అయితే ఈ మాటలు విన్న తర్వాత కొంతమంది వైసీపీ వాళ్ళు ఎట్లా అంటే సినిమాని మేము బాయ్కాట్ చేస్తాము, సినిమాని చూడమనే విధంగా మాట్లాడుతున్నారు. అసలు సినిమాకి దీనికి అదే మాట్లాడే మాటలు కనెక్షన్ లేనప్పుడు సినిమాని ఆపేయడం కరెక్టే అంట. అంటే ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే కదా అతను అన్నది, అందుకోసం ఆ సినిమా వాళ్ళే కదా ఇట్లా జరిగిందని చెప్పేసి ఇట్లా అన్నారు. విశ్వసేన్ గారు కూడా చెప్తున్నా కదా, వీళ్ళు ఇట్లా అట్లా ఏం చేయరు అని అనుకుంటున్నాను నేనైతే. సో ఓవరాల్గా అసలు ఆయన మాట్లాడిన మాటలు రైట్ అనుకుంటున్నారా, రాంగ్ అనుకుంటున్నారా మీరు? మాట్లాడేది తప్పన్నా, అదైతే ఎట్లా అంటే రైట్ కాదు. అది ఏదైనా ఉంటే అది బయట చూసుకోవాలి, బయట సభ పెట్టి. ఇక్కడ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజకీయం తేకూడదు. అతను తెచ్చాడు, అతను తప్పేది. దానికి తగ్గట్టు అతను కూడా వైసీపీ టైం కూడా వస్తుంది, అతను డౌన్ ఫాల్ కూడా స్టార్ట్ అయింది, అప్పుడు తెలుస్తుంది అతనికి ఎట్లా ఉంటుందని. అంటే ఇప్పుడు కొంతమంది ఎట్లా అంటే కావాలని మాట్లాడిస్తున్నారు అంటున్నారు. మరి దీనికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏమన్నా రియాక్షన్ ఇచ్చే అవకాశం ఉందంటారా? అన్న కావాలని మాట్లాడట్లేదు కానీ అతను కావాలని మాట్లాడాడు. అతను ఏంటంటే వైసీపీ మీద ఆయన ఏదో వైసీపీలో ఉండి జనసేన వచ్చాడు కదా, ఇంతకుముందు వైసీపీలో ఉన్నప్పుడు ఏదో ట్రోల్ అయింది, అమ్మాయిని ఇట్లా గెలికి అట్లా వాళ్ళు పార్టీని సస్పెండ్ చేశారు కదా, అందుకోసం అవన్నీ మొత్తం మైండ్లో పెట్టుకుని అతను ఇప్పుడు వైసీపీ అధికారం లేనప్పుడు అతను పగ తీర్చుకున్నాడు ఇట్లా ఈ విధంగా.
లైలా ప్రీలీజ్ ఈవెంట్ లో పృథ్వీరాజ్ గారు కొన్ని కామెంట్ చేశారు, 150 గొర్రెలు 11 గొర్రెలు అని. చాలా మంది వైసీపీ వాళ్ళు అన్నారు అనుకుంటున్నారు, మీరేమంటారు ఆ వ్యాఖ్యలకు? అది అనుకోవడం వాళ్ళ లోపం, అనడం ఈయన లోపం. అవి ఎక్కడ అనాలో ఈయనకు తెలియదు, వాళ్ళకి ఏం చేయాలో ఆయనకు తెలియదు. మూవీని మూవీలాగా చూడాలి. ఆయనది ఏమన్నా ఉంటే బయట చూసుకోవాలి, అంతేగాని మూవీల మీద పడవద్దు. ఎందుకంటే అది ఎంతో మంది కష్టం. డైరెక్టర్లు ఏం చేసిర్రు, నిర్మాతలు ఏం చేసిర్రు, హీరోలు ఏం చేసిర్రు, ఏం చేయలే కదా. మూవీల మీద పడి బైకట్ అని అనవద్దు. అంటే ఆయన చేసిన కామెంట్స్ నిజంగా పార్టీని ఉద్దేశించి చేసాడు, అది సెకండరీ. బట్ సినిమాని ఆపేస్తాం, బాయ్కాట్ చేస్తాం చూడమనేది కరెక్టా, రైట్, రాంగా? సినిమాని ఆపేయడం అంటే కడుపులు కొట్టడం. కడుపులు కొడితే ఉసురు తగులుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. పార్టీ అనేది ప్రజా సమస్యల మీద పోరాడాలి, గంతే. అంటే నిజంగా అసలు ఆయన చేసిన కామెంట్స్ సినిమాలో అసలు టాపిక్ లేదని విశ్వక్సేన డైరెక్ట్ గా చెప్పారు. మరి ఆయన చేసి ఉంటాడు అంటారు. అసలు ఈయన ఎందుకు దేని గురించి మాట్లాడింది అనేది ఒక వ్యక్తిని ఆయన ఎందుకు హైలైట్ చేస్తున్నారు నాకు అర్థం కాక అడుగుతా. సినిమాని సినిమాలాగా చూడండి. ఇప్పుడు ఎవరో ఏదో అన్నారంటే ఆయన వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి ఫేవర్గా ఉండే, ఇక్కడ ఉన్నప్పుడు వీళ్ళ ఫేవర్గా ఉండడు అని అనుకోవడం అది తప్పు, అంతే. ఇప్పుడు ఆయన ఒక ఆర్టిస్ట్గా చూడాలి, అంతే. ఆయన ఎవరో మూవీలో యాక్టింగ్ చేసిండు, అంతే అంతే. సరే, ఓవరాల్ గా చేసిన కామెంట్స్ రైట్ అంటారా, రాంగ్ అంటారా? ఎవరు? పృథ్వీరాజ్ గారు చేసింది తప్ప రైటా అనేది వాళ్ళు బయట చూసుకోవాలి, అంతే. అదే ఇంకోటి, సహజంగా ఆయన ఒక మాటని మాట్లాడేటప్పుడు ఎక్కడ దేని గురించి మాట్లాడాలి దాని గురించే మాట్లాడాలి ఈయన కూడా. కాకపోతే ఆయన మాట్లాడిన దాన్ని పట్టుకొని మూవీని బ్యాన్ చేయడం తప్పు, అంతే. మొన్న లైలా ప్రీలీజ్ ఈవెంట్ లో 30 years ఇండస్ట్రీ మన పృథ్వీరాజ్ గారు కొన్ని కామెంట్ చేశారు. చాలా మంది వైసీపీ వాళ్ళని ఉద్దేశించే చేశారని అంటున్నారు. అంటే సినిమా స్టార్టింగ్ లో 150 గోర్లు, లాస్ట్ కి వచ్చేసరికి 11 మిగులుతాయని. సో అవి కరెక్టే అని మీరు అనుకుంటున్నారా? లేదు, కరెక్ట్ కాదు. ఎందుకంటే పొలిటీషియన్స్ వేరు, మూవీ వేరు కదా, దాన్ని దీన్ని కంపేర్ చేసుకోకూడదు. సో కంపేర్ చేసుకుని మన రీసెంట్గా ఒక మ్యాటర్ కూడా జరిగింది. సో అలా కంపేర్ చేసుకోవద్దు అనుకుంటున్నాను. ఎందుకంటే సినిమాలను చూడండి, పొలిటీషియన్ పరంగా చూడండి, దానికి దీనికి కంపేరింగ్ అసలు వద్దు. ఆల్రెడీ కొంతమంది వైసీపీ వాళ్ళు ఎట్లా అంటే సినిమాని మేము చూడము, బాయ్కాట్ చేస్తామని అంటున్నారు. అసలు ఈ పాలిటిక్స్ ని సినిమాలో ఇన్ఫ్లుయెన్స్ చేయడం అసలు కరెక్టే అంటారా? సినిమాని ఆపేయడం కరెక్ట్ అంటారా? అది చెప్తున్నాను కదా, యాజ్ ఏ నేను కూడా ఒక ఆర్టిస్ట్గా చెప్తున్నాను. పొలిటీషియన్స్ మీరు సినిమా చూడడం, సినిమా చేయడం, ఆ సినిమా వెనకాల ఉన్న కష్టం మీకు తెలుసో తెలియదో నాకైతే తెలియదు, కానీ చాలా కష్టపడతాం సినిమా చేయడానికి. ఒక సినిమా రిలీజ్ అవ్వడానికి ఎంత కష్టం ఉంటుందో ఆర్టిస్టుల పరంగా మాకు తెలుసు. సో మీరు ఆ పొలిటీషియన్స్ తెచ్చి ఆ పొలిటికల్ మ్యాటర్ అంతా సినిమాలో అలా కంపేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో దానికి దీనికి అసలు కంపేర్ చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ విశ్వక్సేన్ గారు కూడా దీనికి రియాక్ట్ అయ్యారు. సినిమాలో ఈ గొర్రెలకు సంబంధించిన మ్యాటరే లేదు, అనవసరంగా సినిమాని ఎందుకు బలి చేస్తున్నారు అంటున్నారు. సో ఈ వ్యాఖ్యలకు మీరేమంటారు? పృథ్వీరాజ్ ఏదో ఒక దాంతో మళ్ళీ ఏంటంటారు, టాపిక్ వైరల్ చేయాలి, ఏదో దాన్ని మనం ఎలా వెళ్తే టాపిక్ వైరల్ అయిపోద్ది, ట్రెండింగ్లో రావాలి, ఇవన్నీ కంటెంట్ చూసుకొని ఇవన్నీ మాటలనేవి వదులుతున్నారు. సో అదైతే కరెక్ట్ కాదు. మీరు దేంతో ఉన్న టాపిక్ కంపేర్ చేసుకోండి, కానీ సినిమా ఇండస్ట్రీలోకి మాత్రం అడుగు పెట్టకండి. దీంతో పాలిటిక్స్ని తెచ్చి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకండి. అక్కడ ఉన్న కష్టాలు మీకు తెలిస్తే అసలు ఈ మాట అనరు మీరు అనుకుంటున్నాం. అంటే ఒక సినిమా ఈవెంట్కి వచ్చి రాజకీయాలను ఇన్ఫ్లుయెన్స్ చేసి, అంటే సినిమా టాపిక్ ఉందన్నాడు, కాకపోతే అసలు సినిమాలో దానికి సంబంధించిన టాపిక్ లేదని విశ్వక్సేన్ గారు కూడా చెప్తున్నారు. సో దానికి ఏమంటారు? అసలు అనవసరమైన కంటెంట్ని మాట్లాడడం కరెక్టేనా? అది సినిమా రిలీజ్ అయితే కానీ మనం చెప్పలేము, కానీ ఒక పార్టీని ఉద్దేశించి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లలో మాట్లాడడం అనేది సరికాదు. తనకి ఏదైనా ఉంటే పర్సనల్గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుకుంటే స్వేచ్ఛ భారతదేశంలో ఉంది. ఏదైనా ఉంటే పర్సనల్గా మాట్లాడుకోవచ్చు. ఈరోజు పార్టీ గెలిచిందని చెప్పేసి మన ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కరెక్ట్ కాదు. ప్రతిదీ కూడా పవన్ కళ్యాణ్ గారు గమనిస్తూనే ఉంటారు, ఎవరు ఎలా వ్యవహరిస్తున్నారని. మన జానీ మాస్టర్ విషయంలో కానీ, ఇప్పుడు కిరణ్ రాయ్ విషయంలో కానీ, ఇప్పుడు ఏదైనా ప్రతి విషయము పవన్ కళ్యాణ్ గారు గమనిస్తూనే ఉంటారు. అంటే ఆయన ఇంతకుముందు వైసీపీలో ఉండే, సో ప్రజెంట్ అయితే జనసేనలోనే ఉన్నారు. కాకపోతే అక్కడ వచ్చి మాట్లాడిన తీరుకు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే లైలా సినిమాని బాయ్కాట్ చేస్తాము, చూడము, ఆపేస్తామనే విధంగా మాట్లాడుతున్నారు. సో ఇంతవరకు కరెక్ట్ అంటారు? ఒకటండి, అది వైసీపీ నేతల మూర్ఖత్వం. ఎవరో చేసిన దానికి సినిమాని అడ్డుకోవడం అనేది సరికాదు. సినిమా అనేది కొన్ని వందల వేల కోట్లతోటి చాలామందికి ఉపాధిని కల్పిస్తూ చాలామంది ప్రేక్షకులు వినోదం కోసం తీస్తుంటారు. అలాంటి సినిమాని అడ్డుకోవడం అనేది సరికాదు. అది కనుక అడ్డుకున్నట్టయితే వైసీపీ నాయకులకు రాబోయే రోజుల్లో ఆయన 11 సీట్లు కూడా ఉండవని మనకు అర్థమవుతుంది. సినిమా రంగాన్ని రాజకీయ రంగాన్ని కలిపి మాట్లాడడం కరెక్టే అంటారా?
కలిపి మాట్లాడడం అనేది అది కరెక్ట్ అయిన విషయం కాదు. కేవలం ఒక పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీలో ఉన్నారు కనుకనే ఇది ఇప్పటి నుంచే కాదు, గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా రేట్లను తగ్గించడం విషయంలో కానీ, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడంలో సినిమా ఇండస్ట్రీని దానికి అనుసంధానంగా వాళ్ళు వాడుకోవడం జరుగుతుంది. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో మొన్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పృథ్వీరాజ్ మాట్లాడిన మాటలు 150 గొర్రెలు 11 గొర్రెలు అనేది వైసీపీ వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు. సో విశ్వక్సేన్ అసలు ఈ టాపికే లేదు, సినిమాని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటారు. సో ఈ వ్యాఖ్యల మీద మీరేమంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడాలంటే పొలిటికల్ వేరు, సినిమా ఇండస్ట్రీ వేరు. అవును. సినిమాలో ఉన్నటువంటి విషయాలను తీసుకెళ్ళి పొలిటికల్లో రుద్దడం అనేది వేస్ట్ పని. మీకు అంత పని పాట లేకపోతే రాజకీయాలకి విరమణ చేసేసుకొని ఇంట్లో కూర్చోండి. అంతేగాని సినిమాలలో ఏదో లొల్లిలు జరిగినాయి అని చెప్పేసి సినిమాల విషయాలు మాట్లాడడం అంటే మీకు మాటలు లేవని చెప్పేసి సినిమాలలో ఏవో ఈవెంట్లలో జరిగినటువంటి విషయాలు తీసుకొని వచ్చేసి ఈ రచ్చలేపడం అనేది కరెక్ట్ కాదు. సినిమాల విషయం అనేది సినిమా ఇండస్ట్రీ చూసుకుంటుంది. సినిమా ఇండస్ట్రీకి వాళ్ళకి ఏదన్నా ప్రమాదం కానీ వాళ్ళకి అవసరం జరిగినప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు చూసుకోండి. అంతేగాని లేనిపోని దాంట్లో పుల్లలు పెట్టేసి అది చేయడం అనేది కాదు. గాలి పోయే కొంప అంటారు చూడండి, అట్లా అయిపోతుంది అన్నట్టు. అంటే పృథ్వీరాజ్ ఇంతకుముందు వైసీపీ పార్టీలో ఉండే, సో ప్రజెంట్ జనసేన పార్టీలో ఉన్నాడు, కావాలని వ్యాఖ్యలు చేశాడు అనుకోవచ్చా? లేకపోతే మరి సినిమాలో అయితే టాపిక్ లేదని విశ్వక్సేన్ అంటున్నాడు, ఏమనుకోవచ్చు? అయితే కావాలని చేసి ఉంటాడు కదా, మాట్లాడడానికి ఏమి రాక ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి మనం అది అవ్వాలి అని చెప్పేసి మాట్లాడితే ప్రజలు నిన్ను గుర్తించారు ఫస్ట్. కాబట్టి నువ్వు ఆచితూచి మాట్లాడాలి. అది పొలిటికల్ అయినా సరే, సినిమా ఇండస్ట్రీ అయినా సరే, నువ్వు ఒక హ్యూమన్ బీయింగ్గా ఉన్నప్పుడు, ఒక మానవుడు అయినప్పుడు మంచిగా మాట్లాడాలి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని అంటారు కదా, ఆ విధానాన్ని పాటించాలని అంటే ఇప్పుడు కొంతమంది వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే కావాలని మాట్లాడించారేమో, సో లైలా సినిమాని మేము బాయ్కాట్ చేస్తాము, ఆపేయిస్తాము, చూడమనే విధంగా అంటున్నారు. సో నిజంగా ఆపేయిస్తారు అనుకోవచ్చా? దానికి దీనికి సంబంధం ఏముంది? ఆయన ఏదో అన్నాడు, దాన్ని ఖండించాలి అంతేగాని లైలాలో ఏం చేసింది? లైలా ఏం చేసింది? సినిమా మీద ఏంది నాకు అర్థం కాదు. ప్రతి వాళ్ళు ఇక్కడ తెలంగాణ అయినా సరే, అటు ఆంధ్ర ప్రభుత్వం అయినా సరే సినిమా మీద పడి ఏడుస్తారు ఎందుకు? సినిమా మీద వచ్చే ట్యాక్సులతోటేమో ప్రభుత్వాన్ని నడిపించుకుంటారు. సినిమాకి ఏదన్నా అవసరం పడినప్పుడు రమ్మంటేనేమో ఎవడు రాడు. ఒక ప్రొడ్యూసర్ వచ్చి నష్టపోతాడు, ఆ ట్యాక్సులనైనా రివీల్ చేయండి అని చెప్పేసి అంటే ఎవడు రాడు. ఇప్పుడు సినిమాల మీద మీకు ఎక్కడో ఒక దగ్గర రాజకీయాల్లో మీకు మాట్లాడడానికి ఛాన్స్ లేదని చెప్పేసి మీరు సినిమాల మీద పడి అది చేయడం అనేది కాదు. డిపార్ట్మెంట్లు చాలా ఉన్నాయి, నీకు చాలా ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, నీకు ప్రజలు చాలామంది ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ అనేది చాలా చిన్నది, దాని మీద పడి ఏడవడం ఎందుకు? వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయండి, లేదు అనుకుంటే గమ్మునుకోండి. అంతేగాని గాలికి పోయే కొంపని అది చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓవరాల్గా పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు రైట్ అంటారా, రాంగ్ అంటారా? రాంగే కదా. ఓకే.